డిప్రెషన్‌లో ఉన్నారు అంటారు కదా సార్! డిప్రెషన్‌లోకి వెళ్ళడానికి ముందు ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి? చాలా మంచి ప్రశ్నమ్మా. ఎందుకంటే నేనిప్పుడు చెప్పిన అన్ని మానసిక ప్రాబ్లమ్స్‌లో మాక్సిమం ఎఫెక్ట్ అయ్యేది, చాలా మంది బాధపడేది అండ్ కంపల్సరీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది డిప్రెషన్. డిప్రెషన్‌లో మళ్ళీ మైనర్ అండ్ మేజర్ అని ఉంటాయి. అంటే చాలా మైల్డ్ డిప్రెషన్ ఉందనుకోండి, అది సింప్టమ్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. దానికి సింపుల్ థెరపీతో సరిపోతుంది. బట్ మీరు అడిగినట్టు అది వ్యాధి మేజర్ డిప్రెషన్‌ని స్టార్టింగ్‌లో ఎలా మనం ఐడెంటిఫై చేస్తాము అనంటే, కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. ఒక పర్సన్ అంతవరకు బాగున్న పర్సన్‌లో అతని బాడీ లాంగ్వేజ్‌లో కానీ, అతని మాట్లాడే విధానంలో గానీ, అతని రెగ్యులర్ యాక్టివిటీస్‌లో గానీ ఏమన్నా తేడా మనం గమనించితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్ తొందరగా ఐడెంటిఫై చేస్తాడు. అరే వీడు మొన్నటి వరకు నవ్వుతూ ఉన్నాడు, ఇప్పుడు కొంచెం ఏదో తేడా కనబడుతోంది. అంత ముందులాగా అందరితో కలవట్లేదు, కొద్దిగా లోన్లీగా ఉండటానికి ట్రై చేస్తున్నాడు, అందరిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఎప్పుడు ఏదో కోల్పోయిన వాడిలా ఉంటున్నాడు, తిండి సరిగ్గా తినట్లేదు. రూమ్మేట్ అనుకోండి, వీడి స్లీప్లో ఏదో చేంజ్ వచ్చింది. ముందు మార్నింగ్ 6కి లేచేవాడు, ఇప్పుడు ఎర్లీగానే 2:00, 3:00 లేస్తున్నాడు. అండ్ స్టూడెంట్ అనుకోండి, కాలేజ్కి సరిగా వెళ్ళట్లేదు, అటెండెన్స్ మార్క్స్ సరిగా రాకపోవడం, కాలేజ్ క్లాసెస్ బంక్ కొడుతుండటం. ఇంకొకటి ముఖ్యంగా డిప్రెషన్లో కామన్గా మనం చూసేది, అంతవరకు లేని అలవాట్లు కొత్తగా అలవాట్లు చేసుకోవడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆల్కహాల్ అలవాటు లేనివాడు డిప్రెషన్లో ఆల్కహాల్ అలవాటు చేసుకుంటాడు. సో స్మోకింగ్ అలవాటు లేనివాడు స్మోకింగ్ అలవాటు చేసుకుంటాడు. సో ఇవి స్టార్టింగ్ లక్షణాలు ఉంటాయి. అది బాగా తీవ్రంగా వెళ్ళిపోయి సూసైడ్ లెవెల్కి వెళ్ళారనుకోండి, డెఫినెట్గా అసలు సూసైడ్ చేసుకునే ముందు వాళ్ళల్లో ఆ ప్రీ సూసైడ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఒకసారి బయటికి వెళ్ళి తిరిగి తొందరగా రాకపోవడం, డైలీ టైమింగ్స్, డైలీ షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీస్లో చేంజ్ రావటం, బాగా ఒంటరిగా అయిపోయి ముభావం ఉండటం, అవర్స్ టుగెదర్ ఒక రూమ్లో ఉండిపోవడం, ఫైనల్గా వాళ్ళు సూసైడ్ నోట్ అనేది రాస్తారు. సో ఇలాంటిది ఏమన్నా ఉంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఏముందిలే, నార్మల్ అయిపోతాడు అన్నది చాలా మంది చేసే మిస్టేక్. ఏముందిలే, ఏదో కొంచెం బాధలో ఉన్నాడులే అనుకుంటాం. అంటే మామూలు బాధ వేరు, వ్యాధి తాలూకు బాధ వేరు. మామూలు బాధ మీకు కొంతసేపు ఉండి తగ్గిపోతుంది, వ్యాధి తాలూకు బాధ కంటిన్యూ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే డిప్రెషన్ అనేది మనం డయాగ్నోస్ చేయడానికి సిమ్టమ్స్ 2 వారాల పాటు ఉంటే మేము డయాగ్నోస్ చేస్తాం. సో అంటే మనకి 2 వారాల టైం ఇస్తుంది మనకి. అంటే ఆ 2 వారాల్లో ఎవరో ఒకరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే, ఇమీడియట్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకుని వస్తే, అది ముదిరిపోకుండా సూసైడ్ మనం ప్రివెంట్ చేయగలం.